Audio Jungle. గౌరవనీయులు, నిర్వాసితుల తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేనున్నానని ఒక ధైర్యాన్ని కలిగించుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, భూ నిర్వాసితులు, పోలీసుల బాధితులు, ఈ ఆశని ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు చింతా సూర్యనారాయణమూర్తి, కాకినాడ SEZ బాధిత రైతుని. కాకినాడ SEZ వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక పోరాట కమిటీకి నారాయణ స్వామి గారు అధ్యక్షుడు, నేను కన్వీనర్ని. మా మిత్రుడు ప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ అందరూ కూడా రైతులు ఉన్నారు. ఈ కాకినాడ సెజ్ అనేటువంటిది దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం. ఎలాగంటే 2002లో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం గవర్నమెంట్ మన ఆంధ్రాలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టును ఆనుకొని పోర్ట్ బేస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేటువంటి పేరుతోటి డిజైన్ చేయబడింది. అది తర్వాత ప్రభుత్వం మారినప్పటికీ కూడా 2005లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్, పోర్ట్ బేస్డ్ ఎకనామిక్ జోన్ ఎక్కడైతే ఏర్పడాలో కాకినాడ రూరల్ మండలము, సామర్లకోట, పిడావరం మండలాల్లో ఏర్పడవలసి ఉంది. అక్కడే డిఎన్ ప్రపోజల్ ఇచ్చారు. అక్కడ భూసేకరణకి సిద్ధపడ్డారు అక్టోబర్ 2005. కానీ కొంతమంది స్వార్థపరులు పార్టీలతో ప్రమేయం లేకుండా అక్కడికి వచ్చినప్పుడు అందరూ కలిసిపోయారు. తెలుగుదేశం, కాంగ్రెస్ అనేమీ లేదు. కలిసిపోయి అక్కడ ఏంటి ఇదే ONGC రిఫైనరీ మరియు దాని అనుబంధ పరిశ్రమలని స్థాపించడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఎందుకు పెట్టదలుచుకున్నారు? అక్కడ పోర్ట్ ఉంది, పోర్ట్ను ఆనుకొని భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములే ఉన్నాయి 2500 ఎకరాలు, మొత్తం 10,000 ఎకరాలకు అక్కడ డిజైన్ చేశారు. దాని అనుబంధ పరిశ్రమలు కూడా డిజైన్ చేశారు. అక్కడ ఆ SEZ ఆ రోజున ONGCకి ఉంచినట్లయితే ఇప్పుడు కాకినాడ బొంబాయి అయ్యి ఉండేది, చాలా అభివృద్ధి అయ్యి ఉండేది. కానీ దుర్మార్గులు ఏం చేశారంటే పార్టీలతో ప్రమేయం లేకుండా అందరూ ఏకమైపోయి కొత్తపల్లి, తొండంగి మండలాలకు మా భూములకు మార్చేశారు. అనుమతులు వచ్చింది అక్కడ, డిజైనింగ్ అయింది అక్కడ. ఏ అనుమతులు లేకుండా మా ఏరియాకి తరలించి నోటిఫికేషన్ చేశారు కలెక్టర్ గారు. 2005 డిసెంబర్ 29 నుంచి జనవరి 2006 జనవరి నెలలో నోటిఫికేషన్ చేశారు, రోజుకో కొంత భూమి చొప్పున. దానిని మరి ప్రభుత్వం కలెక్టర్ గారు నోటిఫికేషన్ చేసిన తర్వాత కలెక్టర్ గారే సేకరించవలసి ఉంది. కలెక్టర్ గారే సేకరించవలసి ఉంది. అలా కాకుండా కలెక్టరు, RDO, MRO, సర్వేయర్లు, విలేజ్ అధికారులు అందరూ కూడా గ్రామాల్లో పడి మీ SEZ నోటిఫికేషన్ ఇచ్చేశారు, మీరు భూములు కేవీ రేవు అనే వ్యక్తికే అమ్మేయండి, అలా అమ్మకపోతే గవర్నమెంట్ సేకరించినట్టయితే మీ భూములు 1,50,000 కోట్లు కట్టేసి మీ భూములు లాగేసుకుంటారు ఈ నెలాఖరికి. ఏ నెల కనాలి అలా చెప్పేవారు. మీరు స్వచ్ఛందంగా వెళ్ళి రిజిస్టర్ చేస్తే 3 లక్షలు ఇస్తారు అని కేవీ రేవు అనేటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తికి, ఎవరో ప్రైవేట్ వ్యక్తి అంటే కాకినాడ పోర్టు డైరెక్టర్ వారు అయినా అన్ని పార్టీల నాయకులకి బినామీ, ఎవరు అధికారంలో ఉంటే వాడికి బినామీ ఆయన పేరున ఒక 6 నెలల్లో 4,850 ఎకరాలు రిజిస్టర్ చేయించారు. నోటిఫికేషన్ చేసింది 8,300 ఎకరాలు. దానికి అనుబంధంగా మళ్ళీ పట్టా భూములు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడో పట్టాలు ఇచ్చిన భూములు ఒక 2,500 ఎకరాలు, మొత్తం 10,000 ఎకరాలు అక్కడ నోటిఫికేషన్ చేసి అందులో 4,850 ఎకరాలని ఒక కేవీ రావు అనే ప్రైవేట్ వ్యక్తికి రిజిస్టర్ చేయించేశారు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయడానికి రైతుకి హక్కు లేదు, కొనడానికి ఎవరికీ హక్కు లేదు. చట్ట విరుద్ధం ఆ రిజిస్ట్రేషన్. ఇవన్నీ మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా ఫైట్ చేస్తున్నాం. మేము కొంతమంది భూములు ఇవ్వలేదు, వాటికి అవార్డు
అవార్డు చేసి మా డబ్బులు మేము తీసుకోలేదని అవి కోర్టులో కట్టి మా భూములు బై ఫోర్స్ తీసుకోవడానికి వేళకి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము ఇవ్వట్లేదు, పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఆ కొన్న భూములు ఎవరి డబ్బుతో కొన్నాడు? ఎవరి డబ్బుతో కొనలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ పెట్టి రెండు నెలల తర్వాత మార్చుకోవడానికి వీలుగా చెక్కునిచ్చి రైతుకి ఈ భూమి రిజిస్టర్ ఆఫీసులో చేంజ్ చేసుకుని ఈ భూమిని తాకట్టు పెట్టి ఆ అకౌంట్లో డబ్బులు కట్టి ఆ రకంగా 4,500 ఎకరాలకి 4,850 ఎకరాలకి డబ్బు సర్దాడు. మాకు కూడా అవార్డు భూములకు కూడా అక్కడి నుంచే అప్పు తెచ్చి మాకు కట్టుకట్టాడు. 2009లో జిఎంఆర్ సంస్థకి అందులో 51% వాటా అమ్మాడు. మళ్ళీ కేవీ రావు మొత్తం అవార్డు భూములు అవి కూడా అమ్మి ఆ భూముల్ని ఈ జిఎంఆర్ వాడు తాకట్టు పెట్టుకొని 1,700 కోట్లు, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో 700 కోట్లు, ఐసిఐసి బ్యాంక్లో 1000 కోట్లు అప్పు తెచ్చుకొని కాకినాడ సర్జీ ఏరియాలో ఏమీ ఖర్చు పెట్టలేదు డబ్బులు. అయినా వేరే అవసరాలకి జిఎంఆర్ వారు వేరే అవసరాలకి ఖర్చు పెట్టుకున్నారు. ఇది అక్కడ ఏమైనా పరిశ్రమ వచ్చిందా? రాలేదు. మమ్మల్ని పంటలు పండించుకుంటున్నారా? పండించుకొని లేదు. ఈ క్రమంలో ఇలా జరుగుతుంటే 2012 చంద్రబాబు నాయుడు గారు ఏరియా వచ్చి మీకు రాజశేఖర రెడ్డి చాలా అన్యాయం చేశాడు, ఆయన కొడుక్కాయ భూములన్నీ నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను పోరాటం చేస్తున్నాను, మీరు చెయ్యండి, మీ భూములు తిరిగి వచ్చేదాకా మీరు పోరాటం చేయండి, నేను అధికారంలోకి వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను, పోలీసులు వస్తే తరిమి కొట్టండి అని మాకు భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెళ్ళి అడిగి ఏమండి మా భూములు మాకు ఇస్తారా? మరి మీరు అన్నమాట అంటే చూస్తాను వెళ్ళండి అన్నారు. చిన్నరాజప్ప గారు కూడా వెళ్ళాం. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఆయన నాకు స్పెషల్గా ఇన్వైట్ చేశారు. చంద్రబాబు నాయుడు వస్తున్నారు రేపు కాకినాడ వచ్చి మీటింగ్లో మాట్లాడాలి, ఆయన ఏరువాకు సాగుతాడు, మీ భూములు తిరిగి ఇచ్చేస్తాడు అధికారంలోకి వచ్చాక అని చెప్పాడు. ఆయన కూడా వెళ్ళి కలిసాం. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వీళ్ళని కలిసిన తర్వాత ఇంకా పోలీసులు రోజు మా గ్రామాల్లోనే 144 30 సెషన్ ఇంకా మాకు మానవ హక్కులు లేవు. ఎక్కడో 10 మంది కూర్చొని మాట్లాడుకోవడానికి లేదు. ఎక్కడైనా మీటింగ్ పెడితే మీటింగ్ వేసి అసలు ఇంట్లో మా అందరినీ గృహ నిర్బంధమే. అక్కడ ఈ ఎస్సీజెడ్ భూముల్లోనే ఆయన అధికారంలోకి వచ్చాక 505 ఎకరాలు డివి స్లాబ్ కేటాయించారు. కేటాయిస్తే అందులో కొంతమంది భూములు ఇవ్వలేదు. డివి స్లాబ్, దివీస్ పరిశ్రమలు, దివీస్ మందుల కంపెనీ కేటాయించారు. కేటాయిస్తే అక్కడ ప్రజలు అది డీ పట్టాలెన్స్, ఆ డీ పట్టాలెన్స్ కూడా చట్టవిరుద్ధంగా తీసుకున్నారు. అది భూసేకరణ చట్ట ప్రకారంగా తీసుకోవాలి, అలా తీసుకోలేదు. ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళు డబ్బులు తీసుకోపోయినా వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకుని ఆ భూమి అంటే రైతుల కిందే ఉన్నాయి, రికార్డులు హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు రాసుకుని కేటాయించారు చంద్రబాబు నాయుడు గారి గతంలో వచ్చాక. దానికి ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమం పెట్టారు. దానికి నన్ను వెళ్ళిస్తేనా, ఆ ఏరియా తిరగనిస్తేనా, నన్నే కాదు వీళ్ళు ఎవరిని వెళ్ళనివ్వలేదు. ముఖ్యంగా ఎవరైతే ముందు ఉంటామో ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. పోలీస్ ఫోర్స్ పెట్టి గృహ నిర్బంధాలు చేసి ప్రజాభిప్రాయం చేశారు. అప్పుడు అక్కడ రైతులు కొన్ని పార్టీలు గట్టిగా అటాక్ ఇచ్చి చివరికి కోర్టుకెళ్ళి ఏదైతే నిబంధనలు పాటించలేదో వాటి మీద రైతులు మేము ఆ 500 ఎకరాలకి స్టే తేవడం జరిగింది. అది అలా ఉంటే మళ్ళీ ఆ మిగతా భూముల్లో పోర్టు కట్టడానికి సిద్ధపడ్డారు. దానికి ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు. దానికి మమ్మల్ని వెళ్ళలేదు. దానికి అభ్యంతరాలు చెప్పడానికి నేను కాగితాలు తయారు చేసుకోవడానికి వెళ్తే పిఠాపురంలో సిఐ ఎస్ఐ వచ్చేసి స్టేషన్లో తీసిపోయి 3 రోజులు బంధించేశారు. కొన్నే చెప్తున్నాను నేను మీకు, చాలా దౌర్జన్యం. ఇంకపోతే ఈ రోజున మా పరిస్థితి ఏంటంటే నిన్న జరిగిన సంఘటన చెప్తాను. చెప్తే చాలా విషయాలే ఉన్నాయి. చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, భూ కుంభకోణం. ఎంత దౌర్జన్యం అంటే నాకు సరివి తోట అయ్యే భూమి 9 ఎకరాల 27 సెంట్లు ఉంది. మొన్నే సరివి తోట అమ్ముకున్నాను. ఒక 3 నెలలు 4 నెలలు అయింది. అప్పులుంటే తీర్చుకున్నాను. మళ్ళీ మన కుటుంబాన్ని పోషించుకున్నాం. మళ్ళీ సరివి తోట వేసుకోవాలి. 11 గంటల 43 నిమిషాలకి మంచిది పెట్టుకుని ట్రాక్టర్ అద్దెకి పెట్టుకుని ట్రాక్టర్ వచ్చింది. ఓనరే డ్రైవర్ వచ్చి దున్నుతున్నాడు. మొత్తం కొబ్బరికాయ కొట్టాం నేను మా ఇళ్ళలోను, ఎప్పుడు అలాగే చేస్తాం. 20 నిమిషాల్లో ఎస్సీజెడ్ వాళ్ళు వచ్చారు. 3 వచ్చారు, సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ. ఏమండి మీరు భూమి దున్నకూడదు, ఈ భూమి అవార్డు అయిపోయింది, ఇది పంటలు పెట్టడానికి లేదు అని. నీకు ఎవరు చెప్పారన్నాను? మా సార్ చెప్పాడు. ఆ సార్ ఎవడో ఇలా రమ్మను. దూరంగా పోయాడు, ఫోన్లు చేసుకున్నాడు.
టాటర్కి ఫోటో తీస్తున్నాడు, నువ్వు ఎవరు తీయడానికి లేదు ఫోటో తీయకండి, ఫోటో తీసాడు మీకు కేసు పెడతారన్నమాట. SEZ భూమి దున్నారని ఏదో కేసు పెడతారు, నువ్వు తీయడానికి లేదన్నా. దూరంగా పోయి టాటర్లా మరి గరువంతా తిరుగుతుంది కదా, దూరంగా పోయి అక్కడికి వెళ్ళి తీశాడు. నేను వెళ్ళి నువ్వు ఫోటో ఎందుకు తీసావు, నేను తీయదన్నాను, నేను తీయలేదన్నాను. నువ్వు ఫోన్ చూపించాను, ఫోన్లో ఫోటోలు ఉన్నాయి, ఫోన్లో ఫోటోలు ఉండి నాకు ఫోన్ నాకు ఇచ్చేయి, నువ్వు ఫోటో తీసావు, వీళ్ళే నాకు ఇచ్చాను ఇవ్వనన్నాడు. లాక్కున్నాం, పెరుగులాడేమో, ఫోన్ ఇరిగిపోయింది తర్వాత నేను అక్కడి నుంచే నేను పంపేయాలి పైకి, గౌరవంగా నేను ఉంచినందుకు నీ గౌరవం దక్కించుకోలేదు, అంచేత నువ్వు నా పొలం దాటి వెంటనే వెళ్ళిపో అన్న. ముగ్గురు వెళ్ళిపోయారు, వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయి మేము మరి ఈ కార్యక్రమానికి రావడానికి జన్మభూమి బండి ఎక్కాక వాళ్ళు మేము ఇలా రావడం చూసి 6 గంటలకు మళ్ళీ పొలంలోకి వెళ్ళి టాటర్ ఆపారు. పావుతో క్వారికి 5:30కి అన్నవరంలో బండి ఎక్కాము. పావుతో క్వారికి వెళ్ళి వాళ్ళకి తెలుసు మేమేం చేస్తాము, మేము వెనక్కి రాము కదని ఇద్దరు వెళ్ళి టాటర్ ఆపమన్నారు. నాకు ఫోన్ చేస్తే మీరు ఆపకండి తోలండి అన్నాను. అతన్ని హెచ్చరించారు, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. చివరికి SI గారి చేత ఫోన్ చేయించారు వాళ్ళు. వెళ్ళిపోయి SI గారి చేత ఫోన్ చేయించి టాటర్ ఆపేయమన్నాను. టాటర్ ఆపేయమన్నారండి, ఏం చేయమంటారని టాటర్ యజమాని నన్ను అడిగాడు. ఆపొద్దు, నేను SI గారికి ఫోన్ చేస్తాను. SI గారికి ఫోన్ చేస్తే సూర్యమూర్తి గారు మీదేనా భూమి, నాదే, మీరు డబ్బులు తీసుకోలేదా, తీసుకోలేదు, నాకు కింద ఉంది భూమి, నా ఆధీనంలో ఉంది, అయితే మీరు పొద్దున్న అయితే నేను మళ్ళీ చేస్తానండి మీకు అన్నాడు. మరి ఎవరితో మాట్లాడాడు, 20 నిమిషాల తర్వాత మళ్ళీ SI నాకు ఫోన్ చేశాడు. SI గారు ఫోన్ చేసి ఏమన్నా మీరు పొద్దున్న మీ రికార్డులు పట్టుకుని రండి అన్నారు. రికార్డు పట్టుకుని నేను రావడానికి కుదరదు, నేను పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమానికి వెళ్తున్నాను, అక్కడ ఒక పెళ్ళి ఒకటి సాయంత్రం చూసుకొని ఎల్లుండి పొద్దున్న వస్తాను, మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి అన్నారు. అయితే అంతవరకు మీరు టాటర్ని దుక్కు ఆపవద్దు అని అన్నాను. అవార్డు చేసేసాక మీకు హక్కే ఉంటుంది సార్ మీకు భూమి మీద, అది వాళ్ళదే కాదు, నేను డబ్బులు తీసుకోలేదు, నేను వచ్చి మాట్లాడతాను, అప్పటిదాకా మీరు దుక్కు ఆపడానికి లేదన్న. మళ్ళీ ఆయన పెట్టేసి మళ్ళీ ఆ టాటర్ని బెదిరించి నువ్వు ఆళ్ళు తేల్చుకుందాక నువ్వు దున్నదన్నాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అక్కడ ఉన్న కాపలాదారు నాకు ఫోన్ చేశాడు ఇప్పుడే, SI గారు వచ్చే భూమి చూసుకుని వెళ్ళారు. అంటే ఈ పరిస్థితి ఏంటంటే రేపు నా భూమి బై ఫోర్స్ తీసుకోవాలని ఉన్నారు. ఎందుకంటే నా మీద అంత కక్ష. ఇంకా 2500 ఎకరం అవార్డు ల్యాండ్ ఉంది, డబ్బులు తీసుకోలేదు, వీళ్ళెవరు డబ్బులు తీసుకోలేదు, అనేక మంది ఉన్నారు. కానీ నేను గట్టిగా నిలబడ్డాను. వాళ్ళు నాకు లంచాలు ఆఫర్ చేశారు, ఎకరానికి అందరికీ 3 లక్షలు ఇస్తాను, నాకు 30 లక్షలు ఇస్తాను, అందరికీ ఇవ్వండి ఏమి ఇచ్చినాను. మేము పోరాడితే వచ్చింది కొత్త భూసేకరణ చట్టం, మాలాంటి పోరాటాలు వచ్చింది, మేము 2005 నుంచి పోరాటం చేస్తున్నాం, మా పోరాటాలు వచ్చిన చట్టం మాకు అమలు చేయండి అని చెప్పి పంపించారు. మాతో తిరిగే లాయర్ని అందరినీ కోరేశారు. ఆ లాయర్లే నన్ను అమ్ముడుపోమన్నారు. నేను అమ్ముడుపోను, అందరికీ ఏదో వస్తే అదే చాలును అని ఆవేళ నుంచి ఇవాళ దాకా నిలబడ్డాం. ఇంకా నాకు రేపు ముప్పు వాటెళ్ళిపోతుంది. ఏది ఏమైనా నేను ఇంకో SI గారికి ఇంకొక మాట చెప్పాను, నా భూమి కనుక మీరు ఆ దుఃఖ ఆపకపోయినా నాకు ఏ విధమైన వ్యతిరేక చర్య చేసినా మీ స్టేషన్ ముందే ఆమరణ దీక్ష కూర్చుంటాను కూడా నిన్న చెప్పడం జరిగింది SI గారు. నేను చేత చాలా ఎక్కువగా మాట్లాడాను, ఉన్న పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. నేను మీ పెద్దల్ని ఇక్కడ అనేక మంది నిర్వాసితులు మేము అనేక మీటింగుల్లో కలుసుకున్నారు, వేదిక మీద ఉన్నారు, ఆయన అమరావతి భూమి మీద ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసినారు. అందరినీ కోరేది ఒకటే, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరేది ఒకటే, ప్రజలు పోరాడితే వచ్చింది భూసేకరణ చట్టం, దాని ప్రకారంగా అందరికీ చెయ్యాలి, పరిమితమైన భూమి తీసుకోవాలి. ఇవన్నీ తమరు కాకినాడ SEZ మీద గత ఎన్నికల్లో కాకినాడ సభలో మాట్లాడడం నేను టీవీలో విన్నాను, పవన్ కళ్యాణ్ గారు విన్నాను. అవసరమైన దానికంటే SEZకు భూమి ఎక్కువ తీసుకుంటే ఊరుకోనని ఆ రోజునే మీరు చెప్పారు. మీరు వచ్చి పరిశీలించి అక్కడ ప్రజల యొక్క పరిస్థితి దీన పరిస్థితి ఇంకా చెప్తే చాలా ఉంది, అవన్నీ స్వయంగా చూసి మాకు న్యాయం చేయడానికి మీకు కృషి చేయండి. మీకు కూడా మేము ఉంటాం, మిమ్మల్ని మేము ఆరాధ్య దైవంగా భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నీచుడు. నేను చాలా మీటింగ్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్లో చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేయను. చంద్రబాబు నేను భూమి మీద ఓడిపోవచ్చు, కానీ నైతికంగా విలువ నాది, నువ్వు చరిత్రలో నీచుడిగా మిగిలిపోతావని హెచ్చరిక చేశాను. నా వీడియోలన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపారు వాడికి. అంచేత నేనైతే నా భూమి పోతుందని భయపడను. అందరికీ మేలు జరగాలి. 10,000 ఎకరాలు తీసుకున్నారు, 50,000 మందికి మేలు జరిగే వరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. దానికి పవన్ గారు మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా పూర్తిగా కోరుకుంటున్నాను.
చింతా సూర్యనారాయణ గారి లాగా అందరూ పోరాడాలి. ఇది ఒక కేస్ స్టడీ, చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏం లేదు. వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ మరకం వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన కాకినాడ సెషన్ నుంచి వచ్చారు. మీరు మాట్లాడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.